నా క్వశ్చన్స్ అయితే అయిపోయింది. సో అక్కడ చూస్తున్నారు కదా నీ ఫ్యాన్స్. సో అందరూ నీ కోసం వచ్చారు, నీ కోసం చాలా క్వశ్చన్స్ అని అడగాలని అనుకుంటున్నారు. సో అడగొచ్చు మీరు. మాస్ మహారాజా ఇస్ యువర్. నా పేరు నరసింహనా. వదిన ముంగల్ ఒక అడగాలని ఉంది అనుకుంటారు. ఇప్పటివరకు ఎప్పుడన్నా డేట్కి వెళ్ళారా అన్న? ఎవరితో? మీకు తెలిసిన వాళ్ళతో. 11 స్టోరీలు చేసి క్వశ్చన్ అడుగుతున్నా, నేను దేంతో కొట్టాలో నాకు అర్థం కావట్లేదు. అంటే అప్పట్లో మరి ఆ వయసులో తెలిసి తెలియని తప్పనడుగులు వేసే టైంలో అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషారబానా అంతే. డేటింగ్ అట్లా ఏం చేయలేదు, వన్ లో సిన్సియర్ లో తర్వాత మ్యారేజ్ అంతే అంతే. ఆయన ఎంత క్యూట్ గా ఉన్నారు తెలుసా? ఇంత పెద్ద ఫ్యాన్ కదా మీరు రవితేజ గారికి. అవునమ్మా, నేను కూడా చాలా పిచ్చి ఫ్యాన్ అన్న. సో ఒక డైలాగ్ చెప్పచ్చు అన్న. తుడుచుకుంటే పోతుందని కూడా 199 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ. నేనే పోతాను అనుకుంటే నువ్వు పోతావు. హాయ్ అన్న, నా పేరు అన్షా అన్న. బాగుంది శోభా. అరే వీడు నిజంగా లోపల కూడా అంతే. నా పేరు అసలు నేను మార్చుకోవాలని అనుకున్నా. బిగ్ బాస్ కి ఎన్నోసారి చెప్పా. డిఫరెంట్ గా అందరూ శోభా శెట్టి అంటే నేను శోభా అంటే ఎంత బాగుంది. ఈజీగా పిలిచేవాడు. అన్న తేజ మ్యామ్ తో మీ ఫస్ట్ కిస్ ఎప్పుడైందన్న? గొడవ పెట్టుకు వచ్చినా నువ్వు మాత్రం. మరి అదొక ఘట్టాన్ని మరి తుది మెరుగులో ఇప్పుడు చెప్పాలి అంటే అది మరి మీ అందరి ముందు అది ఇప్పుడు ఎక్కడుంటే అది ఇప్పుడు జూన్ అనుకుంటానమ్మా, జూన్ జూలై అనుకుంటాను. ఆ టైం జరిగింది. అది ఇంకా అయిపోయింది క్వశ్చన్ పక్కన ఇచ్చి మైక్. అయిపోయింది క్వశ్చన్ పక్కన ఇచ్చి మైక్. అన్న నా పేరు వచ్చి మహేష్ అన్న. ఒక క్వశ్చన్ అన్న, పాపం చేస్తే ఎక్కువ నరకం చూస్తామా లేకపోతే పాపం లవ్ చేస్తే ఎక్కువ నరకం చూస్తామా? ఇప్పుడు పాపను చూస్తూ పాపాలు చేస్తూ ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ సచ్చినోడు. ఇది సాటి మగాడికి వచ్చిన బాధ, సాటి మగాడికి నేను చెప్పాల్సింది. పాపను చూస్తూ పాపాలు చేస్తాం కదా, అందుకే నరకం. హాయ్ హాయ్. బయట మీకు మాస్ మహారాజా అనే పేరు కంటే పులిహోర రాజా అని గట్టి పేరు. దానికి మీరేమంటారు? అది ఒకప్పుడు కదా. ఇప్పుడు పెళ్లి కాకముందు ఏ అబ్బాయి అయినా సరే రంగుల లోకంలో ఎగురుతూ ఉంటాం. మంచి మంచి అమ్మాయిల్ని చూస్తూ ఉంటారు, మన కళ్ళ ముందు ఉంటాం. ఎవరో ఒకరు సెట్టు కాకపోతారా లేకపోతే ఎవరితో మాట్లాడకపోతామా అనుకుంటాం. అది ఎవరికైనా సహజం. పాపం ఈ కామెంట్ పెట్టి ఈ మాట చెప్పే వాళ్ళందరూ ఎదురుగా సనీ లియోన్ వీడియో కనిపిస్తే ఊరికే కూర్చుంటారు. ప్రతి ఒక్కడు పులే, ప్రతి ఒక్కడు పులిహోర రాజానే. టైం వచ్చినప్పుడు పిల్లో పులో బయట పడతాదమ్మా. అసలు నా బెస్ట్ ఫ్రెండ్ అడుగు చెప్తుంది అదే. నువ్వు అసలు మామూలు తూకాస్ ప్రపోజల్ చెప్పాలంటే అసలు ఏదో మామూలు చెప్పాలంటే ఓ ఫీల్ తో మామూలుగా ఎక్కడ కూర్చొని చెప్పాను. చెప్పాలంటే ఎక్కడ చెప్పాను తెలుసా? కార్ లో చెప్పాను. బెస్ట్ ప్రపోజల్ అది అడుగు. నేను బేసిక్ గా నాకు సర్ప్రైజ్ ఇవ్వడం రాదు, సర్ప్రైజ్ చేయడం రాదు. అంటే నాకు అంత టాలెంట్ లేదు డార్లింగ్. ఓ ఏసేసి బెలూన్లు అవి కట్టేసి ఓ చింపేసి నాకు రాదు. నాకు ఏదన్నా ఉంటే ఇక్కడ ఉండేది, ఇక్కడ నుంచి చెప్పడం, ఇటు నుంచి చూడడం తప్ప నాకు అవన్నీ తెలియదు. నేను అంత చేయలేను. సర్ప్రైజ్ అంటే నా లైఫ్ లో నేను అనుకున్నది జరగడం, నేను అనుకున్నది రావడం, అదే నాకు సర్ప్రైజ్. నార్మల్ గా అన్నకు అమరన్నకి ఏ గిఫ్ట్ ఇచ్చారు? యాక్చువల్ గా ప్రపోజ్ చేసే టైం మనం బిఫోర్ ఆ టైం లోనే కాశీ నుంచి నాకు ఏదో పూసలు తీసుకొచ్చారు. రియాక్షన్ ఎలా ఉంటుంది? అది జనరల్ గా తీసుకొచ్చాడు. సో తీసుకొచ్చాడు కదా అని చెప్పి నేను ఇన్ రిటర్న్ ఒక షర్ట్ అండ్ పర్ఫ్యూమ్ గిఫ్ట్ చేశా. సో అది రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయ్యే జస్ట్ బిఫోర్ అంతే. అదే ఫస్ట్. ఇంకో క్వశ్చన్ అన్న, మీరు బీటెక్ కష్టాల గురించి చెప్పింది కదా. నేను బేసిక్ గా బీటెక్ స్టూడెంట్ అన్న. ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో అన్నిటికన్నా మీకు ఎప్పుడైనా బీటెక్ లో ఏమైనా బ్యాక్లాగ్లు అట్లా ఏమైనా ఉన్నాయా? ఒక సబ్జెక్టులు ఏమైనా అట్లా? బ్యాక్లాగ్లా ఉన్నవే బ్యాక్ అన్న అయ్యే. మెడికల్ మిరాకిల్ అది. అక్క పేరు తేజు కదా, మీకు ఇష్టమైన దేవుడి పేరు కూడా రవితేజ కదా. తేజాని ముద్దుగా తేజు తేజ అని పిలుచుకుంటాం కదా, అందుకే మీకు అక్క అంటే ఇష్టం అయిందా? ఎస్ అమ్మా, ఆబ్వియస్లీ. ఆర్డర్ అటాక్. ఓకే, వాళ్ళ క్వశ్చన్స్ అంతా అయిపోయింది.